ఎందుకు ఎస్కోట్లో ఎంకేఎన్ స్కూల్ బెస్ట్? ఒక 3 నిమిషాలు కేటాయించి వీడియో మొత్తం చూడండి. ఫస్ట్, స్కూల్ మొదటిగా సరస్వతి మంత్రంతో పిల్లలందరూ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తరువాత ప్లెడ్జ్ చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రతి ఒక్క స్కూల్లో జరిగేవే కదా. కానీ మన ఎంకేఎన్ స్పెషాలిటీ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్పై ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కలగాలని ప్రేయర్లో రోజుకొక ఆర్టికల్ ఒక్కొక్క విద్యార్థి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మన భారత రాజ్యాంగం పట్ల అవగాహన ప్రతి ఒక్క పిల్లడికి పాఠశాల దశ నుండే కలుగుతుందని నా భావన. ఆర్టికల్ 49 ప్రభుత్వంకు కళాత్మక లేదా చరిత్రకు ప్రయోజనం గల ప్రతి స్మారక చిహ్నం లేదా స్థలమును లేదా వస్తువులను సందర్భానుసారంగా కొల్లగొట్టుట, విరూపం చేయుట, తొలగించుట, విక్రయించుట లేదా ఎగుమతి చేయుట నుండి రక్షించుటకు బాధ్యత కలదు అని ఈ ఆర్టికల్ 49 తెలుపుతుంది. థ్యాంక్ యూ. మెదడికి కొత్త విషయాలు తెలియాలని మొదటగా జీకే బిట్స్ చెప్పడం జరుగుతుంది. Which country is also known as land of the midnight sun? The answer is Norway. Which country has the most number of lakes? The answer is Canada. Which city is known as the city of two continents? The answer is Istanbul. Thank you. ప్రేయర్ నుంచి క్లాస్కి రాగానే ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాటిల్తో వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి టీచర్ కూడా వాటర్ తాగిన తర్వాతే పిల్లలు క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్కూల్ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలతో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక పిల్లలకి పాఠాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బోధించే టీచర్ ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి సులభంగా అర్థమయ్యే, ఈజీగా అర్థమయ్యే విధంగా పాఠాలని బోధించడం జరుగుతుంది. ప్రపంచమంతా స్పీడ్గా పరిగెడుతుంది, మా పిల్లలకి A+ గ్రేడ్ కావాలి, మా పిల్లలు సూపర్గా మార్క్స్ రావాలి అని ఆరాటపడే పేరెంట్స్ అందరికీ టీచర్స్ నుంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే, ముందు మీ పిల్లడికి చదవడం వచ్చా, రాయడం వచ్చా, మేనేజ్మెంట్ తరపు నుంచి ముందు చదవడం రాయడం ఎలాగైనా నేర్పించిన తర్వాత అకాడమిక్ సిలబస్లోకి ఎంటర్ అవ్వమని చెప్పడం జరుగుతుంది. అందువల్ల పిల్లడికి భయభ్రాంతుల నుంచి బయటకు వచ్చి పాఠాలు సులభంగా అర్థం చేసుకోవడానికి టీచర్స్ సహకరిస్తారు. బాల్యంలో జరిగే కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు మన జీవితంలో ఎంతో నేర్పిస్తాయి. అందులో మన ఎంకేఎన్ స్కూలు 100 అడుగుల మొట్టమొదటిసారిగా ఏ పాఠశాల చేయని విధంగా 100 అడుగుల భారతీయ జెండాని ఎస్కోట్ అన్ని రోడ్లపై వీధులలో జనాలందరిలోని పిల్లల్లోని దేశం పట్ల బాధ్యత భక్తి పెంచేటట్టు మంచి ఘట్టాన్ని చేయగలిగాం. అలాగే మనం తినే అన్నం వెనకాల రైతు పడే కష్టం పిల్లలకు తెలియాలి, అన్నం వృధా చేయకూడదని రైతుతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ కలిగించడం జరిగింది. పాఠశాల శుభ్రతే పిల్లల యొక్క ఆరోగ్యం. మన ఎంకేఎన్ పాఠశాల ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుందో ప్రతి ఒక్క పేరెంట్ చదివిస్తున్న వాళ్ళకి తెలుసు. ఒక పాఠశాలలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే క్లాస్ రూమ్స్ ఎంత నీట్గా ఉండాలి, అలాగే వాష్రూమ్స్ ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉండాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, పాఠాలు బాగా వింటారు. మన పాఠశాలలో పిల్లలు శారీరకంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి రోజు డ్రిల్లు, యోగా, మెదడు చురుకుగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండటానికి మెడిటేషన్, ఇలాంటివన్నీ కూడా బాల్యం నుంచే పిల్లలకు నేర్పడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది. చదువుతో పాటు పిల్లలకి ఆటలు కూడా ఇంపార్టెంటే. అందుకే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనే ప్రాసెస్లో ప్రీ ప్రైమరీ పిల్లలందరికీ కూడా ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అత్యున్నతమైన ఆట వస్తువులను ఇవ్వడం, వాళ్ళతో పాటు కేర్గా టీచర్స్ చూసుకోవడం మన స్కూల్లో జరుగుతుంది.
అలాగే అన్ని పండగలు సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి చిన్నప్పటి నుంచి అనేది కూడా పిల్లలకి చెప్పడం జరుగుతుంది. పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన ఆట స్థలం, అలాగే వాళ్ళు ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునే టీచర్స్ పిల్లలందరిలో కూడా ఉత్తేజపరిచి వాళ్ళు చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుకు సాగడం జరుగుతుంది మన పాఠశాలలో. అవుట్డోర్ గేమ్స్తో పాటు ఇండోర్ గేమ్స్ కూడా చెస్, క్యారమ్స్, మిగతా అన్ని గేమ్స్ కూడా ఆడించడం జరుగుతుంది. సైనిక్, నవోదయ లాంటి పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని సత్కరించడం, వాళ్ళని ప్రోత్సహించడం మన బాధ్యత. మోపాడ కిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఈడబ్ల్యూఈ ఇన్స్టిట్యూషన్, నర్సరీ టు 5th క్లాస్ అడ్మిషన్స్ ఓపెన్. ఇక్కడ సైనిక్, నవోదయ కోచింగ్ ఇవ్వబడును. ప్రతి సంవత్సరం చాలా కోచింగ్ సెంటర్లు కోచింగ్లు ఇస్తాయి, కానీ ఎంతమందికి ఇస్తున్నాయి, ఎంతమందికి ర్యాంకులు తెప్పిస్తున్నాయి? స్కూల్లో తక్కువ మంది కోచింగ్ ఇవ్వడం, ఎక్కువ మందికి ర్యాంకులు తెప్పించడం. కావాలంటే మా పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఒకసారి చూడండి. ఇప్పుడు మా అమ్మాయి ప్యాసేజెస్ చదువుతుంటే నేను కూడా క్యాచ్ చేయలేకపోతున్నా. ప్యాసేజెస్ అంత బాగా చేస్తుందని నాకు అనిపించింది. నాకైతే కలిగించారు, ఆ విషయంలో రాజీ లేదు. నెక్స్ట్ నా చిన్న కొడుకును కూడా ఇక్కడే జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. భావంతో మీకు 6th, 7th, 8th, 10th వరకు ఎక్కడ పెట్టినా ఇంకా చాలా మంచిది సార్. ఇక్కడ భర్త భార్యలు మెయిన్ చెప్తున్నారనే ఉద్దేశం మీద నేను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది కూడా. నేను మరి ఇంకా అది మాటల్లో చెప్పలేను, అంత నాలెడ్జ్ ఇచ్చారు సార్ మేడం కూడా. రెస్కోట్లో ఎవ్వరు కూడా లేరు ఇలా. 5th చదువుతున్నాడని నేను అనుకోవట్లేదు. డిగ్రీ అయిపోయి Group 2కి ఎలా ప్రిపేర్ అవుతారో వీరు అదే రాస్తున్నారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటారనే కాన్సెప్ట్తోనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదైతే మా పాపలో నేను చూడగలిగాను. ఆ కాన్ఫిడెన్స్ ఈ స్కూల్ అయితే మాకు ఇచ్చింది. మనం అది చెప్పకపోయినా వాళ్ళంతా వాళ్ళే చదువుకొని రాసుకున్నట్టు చేశారు సారు. నాకు బాగా నచ్చింది. సబ్జెక్ట్ చూస్తుంటే నాకే మెచ్చిపోయింది. కానీ మేము అనుకున్న దానికన్నా మా పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చాలా కనిపించింది. చాలా బెటర్ రిజల్ట్ కానీ మ్యాథ్స్లో కానీ దేంట్లో కానీ పిల్లలు ఇద్దరు ఈవెన్ తినడంలో కూడా ఇద్దరు ఇక్కడికి వచ్చాక బాగా అంటే అక్కడ మ్యాథమెటిక్స్లో తను వీక్, చాలా వీక్ మాట. టేబుల్స్ కూడా అంతగా వచ్చేవి కావు. ఇప్పుడు తను నేర్చుకున్న సిలబస్ ఎలాంటిదంటే, ఒకరోజు నేను ఆఫీస్ రూమ్కి వచ్చినప్పుడు మేడం గారు నా ముందు బుక్ పెట్టారు. ఈ బుక్ ఏంటంటే మీ సిలబస్ నేర్పిస్తా అని. అది నేను తీసి చూశాను. చూస్తే నేను కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు ఉన్న సిలబస్ అంతా అందులో ఉంది. నిజంగా సారు మేడం ఇచ్చిన మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ, మేడం ఇంగ్లీష్ చాలా బాగా చెప్తారు. అలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మ్యాథ్స్ లో వాడిని ఎవరూ దాటట్లేదు, అంతలా ఇంప్రూవ్ అయ్యాడు అనేసి అంటే నిజంగా బాలు సార్కి, నిర్మ మేడంకి చాలా చాలా ధన్యవాదాలు. మా పిల్లలకి ఇన్ని సర్టిఫికెట్స్ వచ్చి, ఇన్ని మెడల్స్ వచ్చాయి ఇంతకు ముందు చదివే స్కూల్లో. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒబీడియన్స్. వాళ్ళు ఈ టాపిక్ చదవమంటే ఆ టాపిక్ చదివి ఆ రోజు వెళ్తే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ చేయగలరో అదే అవుతుంది. నాకు అది చాలా నచ్చింది. ఇంతకు ముందు అలా ఉండేది కదా, మా పిల్లలకి బోల్డ్ మార్క్స్, బోల్డ్ మెడల్స్ వచ్చేసాయి, కానీ ఇంట్లో మేము ఏమైనా అడిగితే అని చెప్పలేకపోయేవారు. ఇక్కడికి వచ్చాక మా చిన్న అబ్బాయి ఎల్కేజీ చదివాడు. ఎల్కేజీ ఎంత బాగా చదివేవాడు అంటే క్లాస్ ఫస్ట్ ఆడే చదివాడు. మా పెద్దోడు కూడా సేమ్ అంతేనండి. మా అబ్బాయి చాలా బాగా చదివాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బాగా నేర్చుకున్నాడండి. 4th క్లాస్లో ఇక్కడ జాయిన్ చేశానండి. వాడికి సిలబస్ అంటే ఏం రాదు, ఏబీసీలు వాళ్ళు ఏం రావండి. అసలు నెంబర్స్ కూడా, స్పెల్లింగ్స్ కూడా చెప్పలేకపోయాడు. మ్యాథ్స్ అయినా ఇప్పుడు తనంతలు తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాబుని 2-3 స్కూళ్ళు మార్చాను, ఎక్కడ చదవట్లేదు. ఎప్పుడు టీచర్స్ నుండి కంప్లైంటే, చాలా డల్ వాడైతే మాత్రం. అలాంటిది ఇప్పుడు సమ్స్ ఏం కాకుండా ఎంత చక్కగా చేస్తున్నాం అన్న వాళ్ళ భావాలు వస్తే వాళ్ళు చూసి ఏంటని వీ సమ్స్ చేస్తున్నామని అడిగారు. మేము చేసే సమ్స్ ఇప్పుడు నువ్వు చేస్తున్నావేటి అనేసానంటే, మాకు ఇప్పుడు ఇవే సిలబస్ బావా అనేసి అన్నాడు. ఇదేంట్రా ఏం కాకుండా అంత ఫాస్ట్గా అంత టకటకా చేసేస్తున్నావు అనేసి. నేను చెప్పినందుకు మేడం సార్ నాకు అలాగే సహకరించారు. వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫుడ్ విషయంలో కూడా చాలా బెటర్. మా పెద్దమ్మాయి నవోదయ సీట్ కొట్టిందండి. ఇక్కడి నుంచి వెళ్ళింది, ఇప్పుడు నవోదయలో ఉంది. వైష్ణవి వల్ల నేను ఇక్కడికి మా షణ్ముఖని తీసుకురాగలిగాను. షణ్ముఖ్ అసలు అయితే మాత్రం ఫుల్ డల్ అండి, అన్ని సబ్జెక్టులు డల్లేనండి. ఇక్కడికి వచ్చాక మ్యాథ్స్ బాగానే చేస్తున్నాడు. మొన్న ఒక ఎగ్జామ్ తీసుకెళ్ళాను విజయనగరం. అది ఒక 1600 మెంబర్స్ రాశారు. అందులో తనకి 11వ ర్యాంక్ వచ్చింది. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్. మోపాడ కిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఈడబ్ల్యూఈ ఇన్స్టిట్యూషన్. కోచింగ్లు అందరూ ఇస్తారు, కానీ ర్యాంకులు సాధించే సాధన కొందరే ఇస్తారు.